పిఠాపురంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ మీద దాడి ఉదంతం మరొక మలుపు తిరిగింది. జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేశారన్నటువంటి అంశంలో జనసేనకు సంబంధించిన నాయకులు స్పందించారు. ఇతర పార్టీలు ఎవరిని కూటమిలోకి రానివ్వద్దని పిలుపునిచ్చి ఆ తర్వాత వారిని టీడీపీలో చేర్చుకోవడానికి రాత్రులు వెళ్లడమే కాకుండా తనపై జనసేన నేతలు దాడి చేశారంటూ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వన్నెపూడికి చెందినటువంటి జనసేన నేతలు మండిపడ్డారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో వర్మ మీద శుక్రవారం రాత్రి జరిగిన దాడి నేపథ్యంలో గ్రామానికి చెందిన జనసేన నేతలు శనివారం మీడియాతో మాట్లాడారు. కూటమి పార్టీలో ఇతర పార్టీల వారిని చేర్చుకోవద్దని చెప్పిన వర్మ వైఎస్ఆర్సీపీకి పనిచేసిన సర్పంచ్ ఇంటికి వెళ్లడానికి చూస్తుంటే ఆయన కూడా వైఎస్ఆర్సీపీకే పనిచేసినట్టు తమకు అనుమానం వస్తుందని ఆరోపించారు. ఇతర పార్టీ నేతలు ఇంటికి ఎందుకు వెళ్లారని అడగడానికి సిద్ధమైన గ్రామస్తుల మీద వర్మే దాడి చేశారని, వారిపైకి తన కారును విచక్షణారహితంగా నడిపేందుకు ప్రయత్నించారని, దాని నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి తాము పరుగులు తీయాల్సి వచ్చిందని చెప్పారు. ఆ క్రమంలో వర్మతో పాటు ఉన్న వ్యక్తి